శుభోదయం. ఈనాటి విశేషం శ్రీవత్స ద్వాదశి, అలాగే అగస్త్యార్ఘ్య ప్రదానం. అగస్త్యుడు సప్తఋషుల్లో ఒకడు. ఆయన ఇల్లాలు లోపాముద్ర. కశ్యపోత్రి భరద్వాజ వశిష్ఠశ్చ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ అంటూ మనం సప్తఋషులను చెప్పుకుంటూ ఉంటాం. కశ్యపోత్రి భరద్వాజ వశిష్ఠశ్చ గౌతమ అగస్త్యో జమదగ్నిశ్చ, ఇలా భిన్న భిన్న స్వరూపాలలో ఈ సప్తఋషులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. లోపాముద్రాపతిం దేవం అగస్త్యం ఋషిసత్తమం దక్షిణాశాపతిం రామ తారక ప్రియమూర్జితం జటినం భస్మదిగ్ధాంగం సాక్షసూత్రకమండలం వల్కలాజన కౌపీనం శాతపత్రం సకండకం. ఇది ఆ అగస్త్య మహర్షి స్వరూపం. పౌరాణిక ప్రపంచం మనకు తెలియజేస్తుంది. ఆ స్వామిని లోపాముద్రాపతిం దేవ అగస్త్యం ఋషిసప్తమం అని వర్ణిస్తున్నామే. ఈ అగస్త్య మండలాన్ని ఈరోజు మనం విశేషంగా వియన్ మండలంలో దర్శించాలి. ప్రత్యేకించి ఈ వర్ష ఋతువులో శ్రావణ మాసంలో అగస్త్యార్ఘ్య ప్రదానం అంటూ ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం చేసి ఆ పిమ్మట అగస్త్య మండలాన్ని దర్శించి ఇలా ఈ శ్లోకం చెబుతూ అగస్త్యునకు ప్రీతికరంగా అర్ఘ్యం వదలాలి, నమస్కారం చేయాలి అంటుంది ధర్మసింధువు. ప్రత్యేకించి అగస్త్య మండలం ఎందుకు చూడాలండి? అగస్త్య మహర్షికి సంబంధించినటువంటి అనేక వృత్తాంతములు మనకు పౌరాణిక ప్రపంచంలో ఉన్నాయి. ఆయన సప్తఋషులలో చిన్నవాడు కానీ బహు గట్టివాడు. ఉత్తర భారతదేశంలో జపం చేసుకున్నటువంటి ఈ అగస్త్యుడు దక్షిణ భారతదేశానికి వచ్చాడు. మధ్యలో పర్వతం అడ్డుపడింది. ఆ వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచాలి. అందుకు అగస్త్యుడే తగినవాడు. ఆ పర్వతం ఇలా పెరిగిపోయింది. అగస్త్యుడు చూశాడు, దిగమన్నాడు, తల వంచి నమస్కారం చేసింది. ఆయన దాటి వచ్చాడు. ఇక మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఆయన ఏమన్నా అంటే నేను మళ్ళీ వచ్చే వరకు ఇలాగే ఉండు అన్నాడు. దక్షిణ భారతదేశంలోనే స్థిర నివాసం చేసుకున్నాడు అని మన పురాణాలు ఇలాంటి కథలు చెబుతూ ఉంటాయి. వియన్ మండలంలో సప్తర్షి మండలం, భృగు మండలం అనేటటువంటి నక్షత్ర మండలాలు ఉన్నాయి. వీటితో పాటు అగస్త్య మండలం అనే నక్షత్ర మండలం కూడా ఒకటి. కాలగణన ఈ అగస్త్య మండలాన్ని అనుసరించి కూడా చేయబడుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఈ అగస్త్య మండలం యొక్క కదలికలను అనుసరించి మన పంచాంగాలు ఎఫిమెరీస్ అంటాం ఆంగ్లంలో, పట్టికలు అంటాం తెలుగులో, అలాంటి నిర్ణయ పట్టికలను సిద్ధం చేసుకుంటూ ఉంటాయి. కనుక ఈరోజు మనం అగస్త్య మహర్షి కథలను జ్ఞాపకం పెట్టుకొని కాలానికి సూచనగా నీరు వదలాలి, ఉపవాసం ఉండాలి. ఇది అగస్త్య వ్రత సంబంధిత నియమం. అలా కాకుండా శ్రీవత్స ద్వాదశి అనే రెండవ వ్రతం కూడా ఉంది. కనుక మనము నిన్న ఏకాదశి వ్రతాన్ని పాటించి ఉపవాసం చేసినట్లయితే ఈరోజు ఉదయం భోజనం చెయ్యాలి, పారణ చెయ్యాలి. ఇది శ్రీవత్స ద్వాదశి వైష్ణవ సంబంధిత లేదా భక్తి ప్రపూర్వకమైనటువంటి ఏకాదశి నియమ సంబంధిత విశేషంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమైతేనేం భారతీయ సనాతన ధర్మం మనకు అందించేటటువంటి పండుగల సారాంశాలు అన్నీ కూడా ఒకే విషయం చెబుతాయి. అది లోకా సమస్తాః సుఖినో భవంతు అనేటటువంటి సందేశం. ఒక చిన్న పౌరాణిక కథను మనం జ్ఞాపకం చేసుకుందాం. వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు కూడా రాక్షసులు. అందులో ఇల్వలుడు అనేవాడు వాతాపి అనేవాడిని ముక్కలుగా కోసి వండి వచ్చేటటువంటి బాటసారులకు వడ్డించి వారు భోజనం చేసిన పిమ్మట ఆ ఇల్వలుడు భోజనం చేసిన వారు బయట కూర్చుని భుక్తాయాసం తీర్చుకుంటూ ఉంటే వాతాపి బయటికి రా అని పిలిచేవాడు. వాడికి మృతి లేదు కనుక ఆ జీర్ణం చేయకుండా లోపల ఉండే పదార్థం ఉదరం చీల్చుకొని ఆ వాతాపి బయటికి వచ్చేవాడు. అలా చనిపోయిన అతిథిని ఇల్వలుడు వాతాపి తినేవారు. ఒకనాడు అగస్త్యుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇల్వలుడు ఎప్పటిలాగే వాతాపిని ముక్కలు చేసి వడ్డించాడు. అగస్త్యుడు భోంచేశాడు. గోడపైన నీరు చిమ్మి ఇలా పొట్ట నిమురుకుంటూ జీర్ణం వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఇల్వలుడు పిలిచాడు, వాతాపి బయటికి రాని. వాతాపి వస్తాడా? రాడు. అంత గట్టివాడు ఈ అగస్త్యుడు. ఈ కథనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం.
పిల్లలకు చెబుదాం. అలాగే భోజనం చేసిన పిమ్మట గోడపైన నీళ్లు చల్లి వాసన చూడడం అంటే సున్నం వాసన చూడడం అని అర్థం. భోజనం చేసిన తర్వాత తాంబూలం అందుకే వేసుకోమనేవారు పూర్వం, లేదా బెల్లం తినమనేవారు పూర్వం. రెండింటిలో కూడా ఈ సున్నపు స్వరూపం ఉంటుంది, జీర్ణం అవుతుంది. పిల్లలకు కూడా ఇలా ఉదరం రాచి జీర్ణం జీర్ణం వాతావజీర్ణం అంటుంటాం కదా మనం. ఇవి ఈనాటి విశేషాంశాలు. 1 శ్రీవత్స ద్వాదశి, 2 అగస్త్యార్ఘ్య ప్రదానం. ఇది ఈనాటి మన శుభదినం.